4,230 అంటే 36కి 30 చోట్ల ఒక 6 వివిధ కారణాల వల్ల ఆగినాయి. 4,230 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసినటువంటి సర్పంచులు దాదాపుగా 2,600 పైచిలకు గెలిచినటువంటి సందర్భం. మాకున్న సమాచారం ప్రకారం దాదాపు 61-62% సర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినారు. దాదాపు 1000కి దగ్గరగా బీఆర్ఎస్ పార్టీ, 200కి దగ్గరగా బీజేపీ, దాదాపు 40-50 సిపిఐ సిపిఎం లావులు, ఒక 260 చోట్ల ఇండిపెండెంట్లు, సిపిఎం ఒక 30 చోట్ల, దాదాపుగా ఒక 30+ సిపిఐ. ఈ లెక్కన దాదాపు 62% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు, కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు సర్పంచ్కి గెలిచినారు. మొదటి విడత గెలిచిన సర్పంచ్లందరికీ అభినందనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి, సామాన్యుడికి అందుతున్నటువంటి సంక్షేమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఒక ఉదాహరణ. ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కృషి వల్ల ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టినారు. మిత్రులారా, మీకు తెలుసు 2 సంవత్సరాలకి ముందు, ఎన్నికలకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు 80,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి 50,000 మించుకుంటే మేము కేవలం 15 మాసాల్లో 80,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన తీరు, ఆ తీరును హర్షించిన ప్రజలు ఇవాళ మాకు పట్టం కట్టారని చెప్పక తప్పదు. ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ పేద ప్రజలకి అందుతున్నటువంటి ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం, ఇంధనం ఇల్లు, పేదవాడి జీవితంతో ముడివేసుకున్నటువంటి రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, అసలు ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వగలిగింది. కాబట్టి ఇవాళ ప్రజల యొక్క సంతోషాన్ని సర్పంచ్ ఎన్నికల ద్వారా ప్రకటింపజేశారనేది వాస్తవం. ఇవాళ జూబ్లీస్ ఎన్నికలప్పుడు కేటీఆర్ పదే ఇది రెఫరెండం అన్నారు. ఏమైంది? ప్రజలు ఇచ్చిన రెఫరెండం. జూబ్లీస్ ఎన్నికల్లో మా అభ్యర్థి నవీన్ యాదవ్కి 25,000 మెజారిటీ ఇచ్చినారంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందిస్తూ ఉంది, అభివృద్ధి ధీటుగా తీసుకెళ్తా ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకి పట్టం కట్టడం జరిగింది. చాలా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటై పోటీ చేసే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి, మాకు బాధ్యతను పెంచినారు.
మరింత శ్రద్ధతో, మరింత బాధ్యతతో, మరింత బరువుతో వచ్చే కాలం ఇంకా ప్రజలు ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు పరిపాలన అందించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. చాలా చోట్ల యునానిమస్ అయినాయి సర్పంచ్లు. ఆ యునానిమస్ అయిన చోట కూడా 90% పైగా కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందడం జరిగింది. ప్రజలు, ప్రతిపక్షాలు రోజు బురదలు జల్లే కార్యక్రమం పెట్టుకొని ఎన్ని రకాలుగా బదనాం చేయాలని ప్రయత్నం చేసినా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున మేము గెలిచినామంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అందరూ సంక్షేమ అభివృద్ధే కాకుండా సోషల్ జస్టిస్ పరంగా కూడా సామాజిక కోణంలో మేము ఇస్తున్నటువంటి ప్రాతినిధ్యం, బీసీ రిజర్వేషన్ కోసం 2 చట్టాలు, తర్వాత ఆర్డినెన్స్, ఢిల్లీలో ధర్నాలు, మా పీసీసీ కమిటీ వేస్తే దాదాపు 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి అవకాశాలు ఇవ్వడం, మొన్న డీసీసీలో కూడా డీసీ అధ్యక్ష నియామకాల్లో కూడా దాదాపు 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి అవకాశం ఇవ్వడం, దీని ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఓటేసినారు. ఆ రిజల్టే ఇవాళ ఎంత పెద్ద ఎత్తున మాకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశాలు ఇచ్చింది. దీన్ని కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్న కేబినెట్ మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యే అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రం వికాసం పైపోతూ ఉంది. నిన్నగాక మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ చూశారు. దేశ విదేశాల నుంచి ఊహించని విధంగా దాదాపు 5,70,000 పై కోట్లు చిల్లర పెట్టుబడులు వచ్చే అవకాశం ఈ రాష్ట్రానికి ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రం నడిపిస్తున్న నాయకత్వం మీద వివిధ రాష్ట్రాల కంపెనీలకి, వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద కంపెనీలకు కూడా నమ్మకం కలిగింది. ఈ 2 సంవత్సరాలుగా జరిగిన పాలనలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు వస్తాయి. ఆ దశకు అక్కడ ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది. శాంతి భద్రతలు బేసిక్గా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, తెచ్చిన కంపెనీలు ఎన్ని? మరి ఆనాడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యి దేశ విదేశాల మీడియా ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడిన తీరు దానికి విరుద్ధంగా ఉంది. ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున విజయానికి సహకరించిన ప్రజలందరికీ విజ్ఞప్తి, 2వ దశ 3వ దశ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రకంగా సహకారం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఎంత మద్దతు ఇస్తే అంత బాధ్యత మాది పెరుగుతుంది, అంతే బాధ్యతగా మేము పనిచేస్తాము, మా ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ నిచ్చుకు ముందుకు పోతాము. ఇదో ఘనమైన విజయం, ఇది కార్యకర్తల విజయం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, సంతృప్తిని ఈ ఎన్నిక ద్వారా వ్యక్తపరిచినారు. అంతే బాధ్యతతో ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా సమన్వయంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రం యావత్ దేశం గర్వించదగ్గ విధంగా హైదరాబాద్ నగరం 4వ సిటీ కారణంగా ప్రపంచ నగరాల్లో ఒక మేటి నగరంగా తీర్చేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఈ దశగా మా ప్రయత్నం సాగుతుంది. ఇంకో విషయం, ఓటు చోరీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా